పెన్షన్ల ద్వారా గూడూరు నియోజకవర్గంలో ప్రతి నెల 16,57,00,000 రూపాయల నగదును లబ్ధిదారులకు అందిస్తున్నామని, అలాగే వచ్చే నెల తల్లికి వందనం పథకం ప్రారంభమవుతుందని, ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పక అమలు చేస్తారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. ఈరోజు గూడూరు కాన్స్టిట్యున్సీలో దాదాపు 38,597 మందికి మేము పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. ఇక్కడ గూడూరులో దాదాపు 16,57,43,000 అంటే నెలకి 16,57,43,000 రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. మేలో కూడా తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం ఆ రోజు ఎలక్షన్స్లో మా నాయకులందరూ ఇంటికి పోయి చెప్పారు, మేము గెలిస్తే మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 ఇస్తాడమ్మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారు. ఈరోజు దాని నిరసనంగా మే 1వ తేదీ నుంచి ప్రతి ఒక్కరికి కూడా మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 డైరెక్ట్గా ఆ యొక్క కాలేజీకి వెళ్ళేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు బ్రహ్మాండంగా విద్యలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంస్కరణలు చేసే పరిస్థితి కూడా ఈరోజు వస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే P4 కార్యక్రమంలో పేదలందరినీ కూడా మధ్యతరగతి మనుషులుగా తయారు చేయాలని చెప్పి సీఎం గారి ఆదేశాల మేరకు అది కూడా నేను లాంచింగ్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, మా సీఎం గారు ఇద్దరు కలిసి అది కూడా త్వరలో కూడా మన గూడూరు కాన్స్టిట్యున్సీ కూడా ఒక మీటింగ్ పెట్టి దాన్ని కూడా పేదలు అందరికి కూడా బాగా డబ్బున్న వాళ్ళు ఉంటే వాళ్ళ సహాయం కోరుతూ వాళ్ళకి అప్పీల్ చేసి ఆ సహాయంతో కొన్ని వార్డులు దత్తు తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేసే కార్యక్రమం కూడా అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే త్వరలో కూడా సోలార్ సిస్టమ్ ప్రతి ఇంటిపైన సోలార్ ఏర్పాటు చేయమని చెప్పి కూడా బాబు గారు ఆదేశాలు జారీ చేశారు. అది కూడా త్వరలో కూడా మీరు కరెంటు బిల్లు కట్టకుండా, నాకు తెలిసిందే 200 పైన యూనిట్లు కూడా ఫ్రీగా వచ్చేటువంటి పరిస్థితి. అలాగే SC, STలకి, BCలకి ఫ్రీ, మిగిలిన వాళ్ళకి సబ్సిడీ. కాబట్టి సోలార్ సిస్టమ్ రాబోయే రోజుల్లో కూడా మన గూడూరులో కూడా మనం ప్రతి ఇంటికి కూడా పెట్టేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈరోజు విలేజెస్లో బ్రహ్మాండ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. టౌన్లో అయితే మేము చేయలేకపోయినాం. ఎందువల్లంటే ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి. అంటే విలేజ్లో అయితే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ NRGS కింద పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బాగా బ్రహ్మాండంగా ఫండ్స్ వస్తున్నాయి, చేస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే పరిస్థితి బాగలే, డబ్బులు లేవు. అయినప్పటికీ మీరు అప్పటికిప్పుడు గమనించండి, మేము గెలిచిన తర్వాత నీటి సరఫరా అంతరాయం తగ్గిందా లేదా ఆలోచించుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. గతంలో అయితే 2 రోజులకు ఒకసారి మొత్తం పైప్ లైన్లు మొత్తం పగిలిపోయేటి, ఎవరు కూడా పట్టించుకునేది ఎక్కువ ముక్కోలేదు. ఈరోజు మా కమిషనర్ గారు, పెద్దలు మా కిరణ్ గారు ఇద్దరు కలిసి కూడా ఈ వాటర్ వర్క్స్ మీద పూర్తి దృష్టి కేంద్రీకరించి ఇప్పుడు నీళ్లు కూడా బ్రహ్మాండంగా వచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశారని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే 108 కోట్లు కూడా పైప్ లైన్కి శాంక్షన్ అయిందని చెప్పి అధికారులు చెప్పారు. అది కూడా త్వరలో కూడా టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి గూడూరుకి శాశ్వతంగా నీటి పరిష్కారాన్ని ప్రజలు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఎప్పటి నుంచో కూడా గతం నుంచి కూడా మేమందరం కూడా ఈ లైటింగ్ వేయాలని చెప్పి ఎప్పుడు అనుకుంటున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా ఒక 2-3 నెలల్లో టెండర్లో పిలిచి ఒక 70 లక్షలతో సెంట్రల్ లైటింగ్ సుందరమహల్ దగ్గర నుంచి హైవే దాకా వేసే కార్యక్రమం కూడా చేస్తాం. తర్వాత మా నాయకులందరితో మాట్లాడి రైతులు కూడా కోర్టు సెంటర్ నుంచి అక్కడ చివరి దాకా మన గోవిందపురం ముందు వరకు కూడా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.